హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాబా బాబా మగ జాతి వచ్చోసుకుంటూ గడగడ గడగడ వణిగిపోతున్నారు. ఎవరిని చూసండి? ఇంట్లో వాళ్ళని చూసా, లేకపోతే అమ్మ నాన్నలు చూసా, లేకపోతే ఇంకోరు చూసా అంటే కాదు, ఒకే ఒక డ్రమ్ము. అది బ్లూ కలర్లో 4 అడుగులు ఎత్తే ఉంటుంది. నువ్వు 6 అడుగులున్నా, 1000 కేజీలున్నా, 100 కేజీలున్నా ఖండాలుగా ఖండించి అందులో ఉప్పు పాత్ర పెడతారనమాట. ఉప్పు పాత్ర అంటే తెలుసు కదా, ఉప్పేసి అందులో ముంచేసి పైన గుడ్డ కట్టేస్తే ఉప్పు పాత్ర అయిపోయింది అనమాట. సో ఈ బ్లూ డ్రమ్ చూస్తే ఇప్పుడు మగజాతి మొత్తం కూడా గడ్డ వణిగిపోతున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో మనం చూసాం, మొగుడిని ఖండాలుగా నరికేసి సిమెంట్తో పాటు బ్లూ డ్రమ్లో దాచిపెట్టింది, భద్రంగా ఎటు వెళ్లకుండా, భర్త ఆఫీస్కి వెళ్లకుండా, అటు ఇటు వేరే మహిళ వైపు చూడకుండా చాలా క్లియర్గా కట్ చేసి డ్రమ్లో వేసి సిమెంట్తో దాచిపెట్టేసింది. ఆ దాచిపెట్టిన ఘటన మరో ఇంకో ఘటన. అసలు బ్లూ డ్రమ్ము ఆవిడ చేసిందని ఈవిడ ఇన్స్పైర్ అయిందా, లేదంటే ఆడోళ్ళంతా బ్లూ డ్రమ్ములు ఇంట్లో కొనుక్కొని పెట్టుకుంది మగవాళ్ళని దాచిపెడతానిక, అంటే పాతి పెడతానిక, ఉప్పు పాత్ర వేయడానికి తెలియట్లా. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న అద్భుతమైన బ్లూ డ్రమ్ అనమాట. ఈ డ్రమ్ములో పాపైన మొహానికి గుడ్డ కట్టుకొని అతి కష్టంగా డ్రమ్ములోంచి కొన్ని బట్ట ముక్కలు అంటే క్లాత్ పీసెస్ తీస్తున్నారు. అవి ఎవరి? చనిపోయిన ఒక వ్యక్తివి. చనిపోయిన వ్యక్తి డ్రమ్ములో ఎందుకున్నారంటే పాపం ఈవిడ లక్ష్మీదేవి అని మంచి పేరు పెట్టుకున్నటువంటి ఒక అభంశుభం తెలియని కిల్లర్ అనమాట. అభంశుభం తెలియని కిల్లర్ అంటే చంపేస్తే మినిమం దొరికిపోతాం, చంపేయడం తప్పని కూడా తెలియలేదు కామ పిచ్చితో. సో పాపం ఈయనేమో డ్రమ్ములో బట్టలు తీసి చూస్తున్నది. వీళ్ళు ఎవరో కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. బేసికల్గా ఈ యొక్క మహాతల్లి లక్ష్మీదేవి గారు మొగుడు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి లేకపోతే పని చేసుకొని ఇంటికి వచ్చే సమయానికి గుడి వెనక నా స్వామి గుల్లో గుల్ అనే ప్రోగ్రామ్స్కి తెరతేసిందనమాట. అంటే పక్కన ఒక మంచి మొగుడేలాగా ఆఫీస్కి వెళ్తున్నాడు, హ్యాపీగా ఆయన అక్కడే సగం జీవితం ఆఫీస్లోనే కుటుంబం కోసం, 3 పిల్లల కోసం నానా కష్టాలు పడుతూ ఇంటికి రాగానే పడుకొని నిద్రపోతున్నాడు. మేడంకి అది నచ్చలా. పాపం ఏదో విధంగా ఆయన నిద్రపోయిన తర్వాత చేసే పనులు ఏమైనా చేయాలంటే ఎవరో ఒకరు కావాలని పాపం ఒక వ్యక్తిని వెతికి పెట్టుకుంది. ఆఫీస్లో మొగుడు, ఇంట్లో ప్రియుడు కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు బాగా ఆయనకి ఎడిక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఈడు విలనైపోయాడు. 3 పిల్లల్ని కన్నా మొగుడైనా, తాళికట్టిన భర్త అయినా ఈ కుటుంబం కోసమే ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నా కూడా పాపం అన్సర్ రామ్ ఈయన విలన్ అయిపోయాడు. ఎవరికి? అందరికి కాదండు, పిల్లలకి కాదు, ఎవరికి కాదు, ఈవిడి ప్రియుడికి. సో అనుకున్నదే తడువుగా స్వతంత్ర దినోత్సవం రోజు మంచిగా ఆలోచించి ఒక ప్రాణానికి స్వతంత్రం ఇవ్వాలని డిసైడ్ అయ్యి చంపేసి ఇందుట్లో పెట్టేసి పైన ఉప్పు చల్లేసిందంట. కల్లుప్పు ఉంటుంది కదా, క్రిస్టల్ సాల్ట్, అది తీసుకొచ్చి చల్లేసి పెట్టారు. 15th, 16th, 17th అద్భుతమైన వాసన వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి అబ్బా ఏంటి ఈ వాసన సుమధురం, ఒకసారి పోలీసులకు ఫోన్ ఫోన్ చేస్తే అప్పుడు అర్థమైంది ఆ వాసన వస్తుంది ఈ డ్రమ్ములోంచి అని. ఆ డ్రమ్ముని కాస్త ఓపెన్ చేసి చూస్తే అప్పటికే ఈవిడ ప్రియుడు 3 పిల్లల్ని తీసుకొని జంపు జిలాని ఎక్కడికో పారిపోయారు. ఎక్కడికి పారిపోతారండి? పోలీసులు దాటి వెళ్ళగలరా? వెళ్ళలేరు. సో August 15th మనోడిని చంపేశారు, అందుట్లో పాత్ర పెట్టారు. పోలీసులు వచ్చి చూస్తే ఈవిడ ప్రియుడు జితేంద్ర శర్మ, అదేవిధంగా లక్ష్మీదేవి దగ్గరలో ఉన్న ఇటుక బట్టీలో ఇంట్లో కూర్చొని కడుపు నిండా అన్నం పెట్టి 3 పిల్లల్ని పెంచుతూ జాబ్ చేస్తున్న వ్యక్తిని కాదని ఇటుక భక్తిలో ఇటుకలు ఎత్తుకునేవాడిని ఈవిడ ప్రేమించి ఈవిడ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ప్రేమలో మునిగి తేలి ఇటుక బట్టీలు చావటం దాక్కుందని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు తీసుకొచ్చి కేసు బుక్ చేసి అక్కని విచారిస్తున్నారు. ఇంక విచారించడానికి ఏముందండి, ఇప్పుడు మన ఆంధ్ర ఇది రాజస్థాన్లో జరిగింది. ఇటువంటి ఘటనలు రెగ్యులర్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరగలేదా? మొన్న ప్రియుడి మీద మోస్తూ 3 పిల్లలకి విషం పెట్టి మొగుడుకు కూడా విషం పెట్టి చంపేయాలని చూసింది. 3 పిల్లలు చనిపోయి పొరపాటున మొగుడు పెరుగన్నం తినలేదు కాబట్టి ఆయన బ్రతికిపోయాడు. ఇటువంటి ఘటనలు చూస్తూ ఉంటే ఒక మహిళ నడి రోడ్డు మీద
కత్తి పట్టుకుని మొగుడిని జుట్టు పట్టుకొని కొడుతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే చాలా కేసుల్లో ఆడవారికి అండగా సెక్షన్స్ అన్నీ నిలుస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళు కేసులు పెట్టగానే విడాకులు ఇప్పించేస్తున్నారు, మనోవృత్తి ఇప్పించేస్తున్నారు, అల్మని ఇప్పించేస్తున్నారు. సో కొంతమంది అయితే అదే బిజినెస్గా పెట్టుకొని పెళ్లి చేసుకొని ఒక 6 నెలలు సంవత్సరం కాపురం చేసి నాకొద్దు అని చెప్పేయటం, వాళ్ళ దగ్గర నుంచి ఆల్మని 5-6 లక్షలు లేదంటే బాగా డబ్బు ఉన్నవాడైతే 1-2 కోట్ల వరకు తీసుకోవటం. ఈ మధ్యలో ప్రాసెస్ ఉంటుందిగా, కేసు పెట్టిన దగ్గర నుంచి ఆ మధ్య ప్రాసెస్. ఈ క్రమంలో వాడు ట్రావెలింగ్కి, వాయిదాలకి, డబ్బుల మీద డబ్బులు ఖర్చు పెట్టి వాడు ఆస్తిని సగం దొబ్బేస్తారు. ఇలా ఇదొక బిజినెస్ అయిపోయింది. సో ఇప్పుడున్న ఆడవాళ్ళలో చాలామంది స్వతంత్రం, ఇండిపెండెన్సీ, మేము మా కాళ్ళ మీద మేము బ్రతకగలం అనేసి చివరికి మొగుడు దగ్గర నుంచి డైవర్స్ ఆల్మనీ రూపంలో తీసుకొని సిగ్గు లేకుండా బ్రతికేస్తున్నాను అనమాట. అలా చట్టం కల్పించిన హక్కు, దానికి మనం ఏమనలేము. సో ఇలా కొంతమంది మదపిచ్చితో మొగుడిని, ఆయన పడే కష్టాన్ని కూడా లెక్క చేయకుండా దొరికినోడిని, ప్రియుడిని, ఆ మొగుడిని, ఈ మొగుడిని ఏర్పాటు చేసుకుని చివరికి ఎవరో కన్నా బిడ్డని, కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఇటువంటి మగజాతిలో చాలామంది విగత జీవులై స్వతంత్రాన్ని పొందుతూ ప్రశాంతంగా ఉంటున్నారు. ఒకవేళ నిజంగా ఎవరితో ఉన్నా కూడా అంత ప్రశాంతంగా ఉండేవాడేం కాదు, కానీ చనిపోయి మాత్రం ప్రశాంతంగా ఉన్నాడని మాత్రం చెప్పచ్చు. మగవాళ్ళకి నిజం చెప్పాలంటే గత 2000 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళని అనేక రకాలైనటువంటి బానిసత్వాలతో మగవాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేనో వన్స్ స్టెప్ అవుట్ అయిందంటే పరిస్థితి మగజాతి అంతం కోసమే వస్తుందని మన పెద్దలందరికీ తెలుసు. అనేక విధాలుగా కట్టడి చేసుకుంటూ వచ్చారు. ఈ జనరేషన్ ఏదైతే 2005 నుంచి మొదలైన జనరేషన్ ఏదైతే ఉందో, ఆడవారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు, తప్పులేదు. స్వేచ్ఛనివ్వడం తప్పే కాదు, స్వేచ్ఛని దుర్వినియోగం చేయటమే తప్పు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇటువంటి చాలామంది కోర్టులకు వెళ్ళి సంసార జీవితాల్ని నాశనం చేసుకొని, మాకు కోర్టులు సెక్షన్స్ ఫేవర్గా ఉన్నాయంటూ వాళ్ళకి దొరికిన అండని, వాళ్ళకి దొరికిన ఓదార్పుని మిస్యూజ్ చేసుకొని ఇలా ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ మగాళ్ళలో చైతన్యం రావాలి. పెళ్ళిళ్ళు చేసుకోకండి. పెళ్ళిళ్ళు చేసుకుంటే సర్వనాశనం అయిపోతారు. ఒకవేళ చేసుకున్నా కూడా జాగ్రత్తగా ఒక కంట కనిపెడతా ఉండండి. అవమానంతో కాదు, మీ ప్రాణాలను మీరు రక్షించుకోవడం కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.